నర్సయ్య తాతతో రప్ప 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 ఇక మరి ఆదిలాబాద్ గడ్డ కనపడుతున్నా బోడు ఓరి పిల్లగా మంచిగా చూపిరా ఇక మరి బస్ స్టాండ్లో అడుగు పెట్టినా ఏమనుకుంటుర్రు ఓట్ల పండుగ రాబోతుంది ఇక మరి జనాల మనసులలో ఏముందో చిన్నగా బయట పెడతా చూస్తూనే ఉండరు మన నేను ఏం పేరు మగవాని పేరు? నా పేరు సాయన్న. సాయన్న ఏం పని చేస్తుంది కోజాగా? పొద్దుగల ఏం పని లేదు, మరి తడిబట్ట వేసుకొని కూర్చున్నాడు ఇక హనుమంతుడికి పని ఉంటుంది, ఏదైనా ఒక పని ఉంటుంది. కానీ లేచి అంటే తోటి ఒకడ ముఖం కడుగుడు, తానం చేసుడు, పూజ చేసుడు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈ బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం దంధ్యాతీతం గగన సదృశ్యం తత్యమశాది లక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తన్నమామే వసుదేవసుతం దేవం కంసదానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. గజిదేగా ఇది ఏ ఊరు తల్లి? మానగాడ వెళ్ళిపోతున్నావు? ఇంటికి పోతున్నా. ఇంటికేనా? దాకానా పోయినవా? ఎట్లా నుంచి బతుకు? అయ్యో బతకనగానే నవ్వు వస్తుంది మా మనవరాలకు. అయితే పిరి బస్సు పుణ్యమా? పిరి బస్కే పోతున్నావా? టికెట్ ఏం కొడతలేరుగా. ఎట్లా మరి రేపు ఓట్ల పండుగ వస్తుంది, ఎట్లా చేస్తావు? అంతే తీసుకపోతే ఏం కదా, గట్ట ఉంది కథ. ఏడికి పోతామంటే టికెట్లో చెప్తారు, ఏ ఊరు అంటే చెప్తారు. 7 గంట 6 గంటరా? నిజమేనా? అట్లానే వాళ్ళు ఏమి ఇస్తున్నాను, ఆ పిరి బస్సు చేసిండు. మంచిదేనా కాదా? ఏం మంచిది అది, ఇంకా రాసేన్ అంతా పిరి ఇది చేస్తే ఇంకా లాభం. ఇదేం పోయేటోళ్ళు పోతాను లేకుంటే ఏం లేదు. గవర్నమెంట్ వాళ్ళకి లాభం, గరీబ్ వాళ్ళకి ఏం లాభం. మీ ఎమ్మెల్యే ఎవరు? మీ ఎమ్మెల్యే ఎవరు? రేవంత్ రెడ్డి, పైలి శంకర్. కంది శ్రీనివాస్ రెడ్డి ఎరికేనా? ఇసోంటోడు ఆయన మంచోడే, అందరూ మంచోళ్ళే అన్న పడుతుంది. ఇక ఆయన ఏం పని చేస్తుడో ఎరికేనా మీకు? ఏం చెయ్యాలి, ఇంకా పేదోళ్ళ కోసం ఆయన సేవా కార్యక్రమాలు చేస్తున్నట ఎరికేనా? మా అమ్మ ఆదిలాబాద్ గడ్డ మీద ఏ నర్సయ్య తాత అభిమానివా? చేస్తాడు, డైలీ చూస్తాను. అయితే ఇది గుద్దింది, గంట గుద్దింది. మరి రోజు చూస్తున్నావా మా వార్తలు? చూస్తున్నా సార్. ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపి కామెడీ మంచిగా చేస్తారు. అంతేనా తాత? నాకు అయింది తాత, నాకు 2 కొడుకులు. కంది శ్రీనివాస్ రెడ్డి ఎరికేనా? ఎరికనే, తెలిసే సార్, తెలిసే. మా ఊరికి కూడా వచ్చిండు దగ్గర. ఏ ఊరు పిరా? మాది కుచిలాపూర్. అంటే మీ నియోజకవర్గం ఏంటి? బోత్ ఇది బోధ్ కోజాగట. ఇక్కడ ఆదిలాబాద్లో కంది శ్రీనివాస్ రెడ్డి ఎరికేనా? ఎరికే విన్నా మా పేరు? ఆయన ఏదో సేవా కార్యక్రమాలు చేస్తున్నాడా, ఏం చేస్తుండ తాత? చేస్తున్నాడు కొన్ని సేవలు, ఇక రోడ్లు అవి చేస్తున్నాడు. మరి ఇప్పుడు రేపు ఓట పండుగ రాబోతుందట, గాలి ఎక్కడుంది? గాలి ఒక్క దిక్కని ఇప్పుడు చెప్పలేము కదా. అయ్యో గుసగుస ఒక్క సైడ్ అంటే చెప్పలేము. కోయిలాగా జర నట్టు పొడుస్తుంది, ఆలోచన చేస్తుంది. ఎవరు పిరా? మరి కరంజీ, భీంపూర్ మండల్. కరంజీ మొగోడు అంటే అది ఎక్కడది? భీంపూర్ మండల్. మీ ఎమ్మెల్యే ఎవరు? అనిల్ జాదవ్. ఓహో బోధనా? బోధ్ కోయిలాగా ఇది. కోయిలాగా మంచిగా పని చేస్తుందా, పండుకుంటుందా? పని చేస్తున్నారు. చేస్తుందా?
మరి ఓట్ల పండుగ రాబోతుందట, మరి ఎట్లా చేస్తావు? గాలి ఎటు మలుపుతావు? ఎట్లా ఓట్ల పండుగ స్థానిక సంస్థల కథ రాబోతుంది. ఇప్పుడు ఏం చెప్పలేము ఇక అది అందాల జర్ర ఇప్పుడు బలం దేనికుందని అది చెప్పలేము ఇక బీఆర్ఎస్ కుందా, బీజేపీకా, కాంగ్రెసా? దేనికి అనుకుంటారు ఎక్కువ జనం? ఇప్పుడు సద్య ఏమున్నాయి, కాంగ్రెస్ ఉన్నాయి, కాంగ్రెస్కి వేస్తాము. ఇంత అన్యాయం ఘోరములు కూడా పట్టించుకుంటూ మీ ఎమ్మెల్యే ఎవరు? మగోడా? అమ్మగోడే అనిల్ జాదవ్ అని ఉన్నాడు. ఆ మగోడేనా? ఘోరం ఉన్నది మా పరిస్థితి. పూరాలు ఇప్పుడు అంటే 3 మరి ఆ కోయిలాగా ఇక్కడ పని చేస్తలేదా? పట్నం వల్లే పండుకుంటుందా? మాకు ఇప్పుడు కరంజీ రోడ్ బోట్లో ఉన్నాం. ఓడు పట్టించుకుంటూ లేడు. ఈడ ఒక బస్సు లేదు, ఈడ పట్టించుకుంటూ లేడు, ఆడ పట్టించుకుంటూ లేడు. రోడ్డు చూస్తే మళ్ళీ 100. మరి రేపు పండుగ ఓట్ల పండుగ రాబోతుందట, మరి గాలి ఎడు మలుపుతావు మగోడా? అట్లని చేయబడితే ఇక ఈ చూస్తున్నాం, అందరు చూస్తున్నాం. ఓడు వచ్చిన ఓట్ల పూటనే మాట్లాడుతున్నాడు. ఓడు పని చేసేటోళ్ళు లేడు, అంత బెస్ట్. ఓట్ల పూటనే మాట్లాడు. అయితే కత్తెర పెడతావు ఈసారి పక్కనే. కానీ మరి అన్నిసారే కానీ ఏం పేరు నీ పేరు? నా పేరు రహీం, షేక్ రహీం. శేఖర్ రహీమా. మరి నువ్వు ఓట్ల పండుగ నాడు కుచ్చనాలు తీసుకొని ఓట్లు వేస్తున్నావాటగా మగోనివి నువ్వు? ఓని ఓట్లు తీసుకో, ఇమందరు ఓట్లు అమ్మాయి. అసలు తీసుకొని నువ్వు ఓట్లు ఓని ₹1 ఇయ్యలే. అవి లేదు, అది లేదు ఇది లేదా? ఇది లేదు, అది లేదు. ఇమందరు నిజాయితీ చేసినాం, అందుకే భోగిస్తున్నాం. నిజాయితీ చేసినామని భోగిస్తున్నాం. సరే తాత, అదే మాట మీద ఉండు. నీతి నిజాయితీగా నువ్వు ఓటేసి ఏమాయా నువ్వు అన్నమాట ఏమాయా తప్పించుకొని తిరుగుతున్నావు తాంబేరు బుర్రా అని నువ్వు ప్రశ్నించేందుకు నీకు అవకాశం ఉంటుంది. అంతేనా? ఈ ట్రిప్లో అదే చేసుడు. మాట మీద ఉండు. తాతకు మాట రైట్, ఓకే. శనార్థి. ఏ ఊరామా? దేవరూపరా? దేవాపూర్. ఎక్కడ సంగతి? మరి ఏడికి వేస్తున్నావు? ఏడికే మందులకు వచ్చినావు, కొట్టే మందు. వ్యవసాయం చేస్తారా మీరు? వ్యాపారం పెట్టినావు నాటు? నాట్లేక పత్తి కంది. పత్తి చేను కంది చేనా? ఎటుంది బతుకు? అంతేనా? ఫ్రీ బస్సు మంచిగా అనిపిస్తుందా? ఫ్రీ బస్ మంచిగా కూడా కదా ఇంతవరం పబ్లిక్ బస్ స్టాండ్. ఇక చూస్తున్నారు ఆదిలాబాద్ బస్ స్టాండ్ నీ దండం పెడితే మోద మోగుతుంది ఆడోళ్ళ బలం. చూపిరా ఓరి పిల్లగాడు చూపిరా. ఇగో ఈమె మా మనవరాలు అంటుంది దేవరూపరాట. ఫ్రీ బస్సు చేయబట్టి ఆడవాళ్ళ సంఖ్య నీకు దండం పెడితే మోదం అవుతుందట. అంతేనా? అంతే అంతే అంతే. మరి రేపు గాలి మరి సర్పంచుల ఎలక్షన్లు రాబోతున్నాయి, జడ్పీటీసీ, ఎంపీటీసీ. మరి అన్ని కాంగ్రెస్. మరి ఫ్రీ బస్ ఇచ్చినప్పుడు ఇంకేమున్నది? అంతేనా? అంతే. చెప్తా ఏ ఊరు మనది? ఏ ఊరు అంటున్నా? పోలీస్ వాళ్ళ ఓడికో. మరి మీరు ఘీ బట్ట వేసుకొని కూర్చోరు, ఎక్కడ పశునాథ్ దొరుకుతలే తాత. దొంగలు ఎక్కువ ఉంటారని అబ్జెక్షన్ ఉంటాం. అమ్మో, అయితే ఇక్కడ దొంగ కోళ్ళు జాగాలు తిరుగుతాయి అయితే తిరుగుతున్నాయి దొంగ కోళ్ళు. అందుకోసం పోలీసు మాట్లాడుతున్నారు. వింటున్నారు ఓ పబ్లిక్. ఇక మరి అందరూ షెడ్ పడ్డ మూట ముళ్ళ చదువుకొని మరి పుంటి కూర తిన్నా పుట్టిల్లు అన్నట్టుగా అందరూ ఆడబిడ్డలు అమ్మగారింటికి పోయే యాళ్ళు అయింది పండగ పేరు మీద. జర బస్ స్టాండ్లలో మీ బంగారు గొలుసులు షెడ్ పడ్డ ఏదైనా ఉంటే జర పైలంగా చూసుకొని చూడు. పోలీసు వాళ్ళు కూడా మీకోసం కావాలి కాస్తుర్రు. జర్ర పైలం తస్మాత్ జాగ్రత్త. సరే తాత. మన ఎవరు తాత? ఇంద్రవెల్లి. ఇంద్రవెల్లి ఎక్కడది? ఇంద్రవెల్లి. మీ ఎమ్మెల్యే ఎవరు? మా ఎమ్మెల్యే ఆయనే, ఖానాపూర్ బొజ్జు. ఓహో, బొజ్జు కోజాగా పని చేస్తుంది ఆ కోజాగా? ఏమో ఇక అదంతే వాళ్ళు చూడుతుంది, అంత పుడుతుంది. మరి చెప్తా రేపు ఓట్ల పండుగ రాబోతుంది. బలం ఏ పార్టీకి ఉంది? కాంగ్రెస్. ఇది పేరుకోనే ఉంది. చెప్తాలి ఎట్టేటుంది బతుకు? ఆదిలాబాద్ ఇక్కడనే. ఆదిలాబాదేనా? మరి ఆదిలాబాద్లో జనాలు ఏమనుకుంటుర్రు? ఏమన్నా జర మార్పు జరుగుతుందా? మరి ఆడవాళ్ళకు ఫ్రీ బస్సు పెట్టే ఫ్రీ బస్సు పుణ్యమాన్ని మంచిగా ఉంటుర్రా? ఏమైనా పంచాలు పెట్టుకుంటుర్రా? ఈ పెట్టే పథకం మంచిదేనా? మంచిదే, బాగుంది. అంతేనా? మరి కొంతమంది వీటికి అయ్యా ఫ్రీ బస్సు
జుట్టు పట్టుకొని కొట్టుకుంటురు అంటురు. మరి మంచిదంటావా నువ్వు చెడ్డదంటావా? ఇదేదో 60 సంవత్సరాలు నిండిన వాళ్ళకి ఫ్రీ పెడితే బాగుండేది. అమ్మా. ఎవరు పిరా బోదా? ఆహా, మీ జాదవ్ అనిల్ జాదవా? పోయిలా పని చేస్తుందా మంచిగా? చేస్తుందా? మరి రేపు పండుగ చేస్తుందా? ఓట్ల పండుగ మన ఓట్ల పండుగ రాబోతుంది. స్థానిక సంస్థల కథ గాలి ఎటు మళ్ళీ పోతుంది. దేనికి ఉంది బలం? దేనికంటే దానికి. అమ్మా, అయితే ఇది ఆహా, ఏది ఇస్తే దానికేనా? రామ రామ, అరకసేత బట్టి అరసేతి గీతలు అరిగిపోతున్నాయి పేదోళ్లకు. మంది కొంపలు ముంచి అక్రమ ఆస్తులు పెరిగిపోతున్నాయి లీడర్లకు. తాత, నువ్వు 150 రూపాయల 200 రూపాయల బీరు బిర్యానీ పొట్టం చూసుకొని 1000 రూపాయలు నీ జేబులో పెడితే మురిపేం చూసుకొని నువ్వు మొగ్గితే 5 ఏళ్ళ నీ సంసారం ఆగమైపోతుంది. పైసలు తీసుకొని నువ్వు ఓటేస్తున్నావు అమ్మ కూడా వర్షమేటి పోయిన వ్యాపారం తీసుకున్నావు పైసలు. ఎప్పుడు? మొన్న అసెంబ్లీ ఎలక్షన్ల కేసీఆర్ తాట తీసుకున్నా వ్యాపారి 5,000. కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిరా? 10,000. బీజేపీ వాళ్ళు ఇచ్చిరా? 18,000. ఇది ఏమంటుందే? ఇది ఇది మూలం లేదు సారం లేదు అన్నట్టు మాట్లాడుతుందా, లేకపోతే ఎట్లా అంటున్నావో తాత నాకు అర్థమైతే లేదు. అమ్మా, అయితే ఈ కోయిల పైసలకు అలవాటు అయింది. అయ్యా, ఎట్టుంది బతుకు? మంచిగా ఉందా? పింఛన్ వస్తుందా? ఏ ఊరు మీది? చెర్లపల్లి. చెర్లపల్లి. ఏం పేరు నీ పేరు? మీరాబాయి. మీరాబాయా? మీ ఎమ్మెల్యే ఎవరు? మా ఎమ్మెల్యే అనిల్ యాదవ్. ఓహో, అదా. కోయిలాగా మంచిగా పని చేస్తుందా? సరవారి అడుచుకుంటుందా? ఏం చేయాలి? అంతేనా? పట్నాలే పండుకుంటుండా? ఇది నావే ఓ అనిల్ జాదవ్. ఏమంటుంది తల్లి? పట్నాలే పండుకుంటున్నావాట, వస్తలేవాట ఊరాయంకాల. ఇది జర్ర ఇను మరి. ఏ ఊరు? ఆదిలాబాదా? ఏం పేరు నీ పేరు? బయలే పోతున్నావా? ఏం చదువుతున్నావు? హోంవర్కా? అమ్మా, బుద్ధిమంతురాలు అవుతుంది. పిల్లగానివా? పిల్లేనాట. అయితే కలెక్టర్ అవుతుంది రాబోయే రోజుల్లో. చిన్న సన్నది ఏం కాదు, ఒక డాక్టర్ కలెక్టర్ అవుతుంది. చెప్పు తాత, అంత నిమిత్తమేనా? నీ పేరు ఏం పేరు? ఓ అడవికా? నువ్వేం పని చేస్తావు? బయలే పోతున్నావా? ఊతదేనా? పోతున్నావా? అమ్మా, మీ అమ్మ మంచోడా మీ అయ్య మంచిదా? మమ్మీ మంచోడా డాడీ మంచిదా? డాడీ మంచోడా? ఓ పిల్లలు చూసిరు కదా ఆదిలాబాద్లో కథ మాత్రం ఏ రకంగా ఉందో. ఇక మరి జనాల గుండెల్లో నాటుకొని ఉన్న ముచ్చట్లేందో ఈ రకంగా కథ కనిపించుండు మీ నర్సయ్య తాత. ఇక మరి ఇప్పటికైతే ఇక పొద్దుకోబోయింది, ఏళ్ళైంది కాబట్టి అయిపోయినాయి ముచ్చట్లు. రేపు పొద్దుగాల మళ్ళీ భాగవతం ముంగటేసుకుంటా. అంతవరకు మీరు ఏం చేయాలో చూస్తూనే ఉండాలి. మన నేను కెమెరామెన్ క్రాంతి రాజుతో మీ నర్సయ్య తాత, ఆదిలాబాద్ గడ్డ.